ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆఫీసులో సహస్ర చేసిన గొడవ జస్ట్ ట్రైలర్ విహారీ. లోపలికి వెళ్తే మా అక్క నీకు అస్సలు సినిమా చూపిస్తుంది. నాకు ఏమని మాటిచ్చి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చావు? ఆ మాట మీద నువ్వు నిలబడతావా? నువ్వు నా ఇంటికొచ్చి నా కాళ్ల మీద పడితే మళ్ళీ ఇక్కడికొచ్చానన్న సంగతి మర్చిపోయావా? అవన్నీ ఎలా మర్చిపోతానత్తయ్య? ఈ వీడియో ఏంటి? దీని అర్థం ఏంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను నీకెలా కనిపిస్తున్నాను? అత్తయ్య, ఇది చూసా మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇది నీకు చిన్న విషయంలో కనబడుతుందా? అది కాదు దినా. విహారీ ఏం చెప్తాడో మాట్లాడనివ్వండి. ఏ మధ్యలో నువ్వు రాకు. చెప్పు విహారీ, నీకిందులో ఏ తప్పు కనబడ్డం లేదా? లేక నువ్వు చేసింది రైట్ అనుకుంటున్నావా? చెప్పు బావా, మా అమ్మకి సమాధానం చెప్పు. ఏం చెప్పను? నన్ను మాట్లాడినిస్తే అక్కడ ఏం జరిగిందో, ఆ ప్రెజెంటేషన్లో ఎందుకు అలా కూర్చున్నావో తెలుస్తుంది. ఏం చెప్తావు? ఏవో కాకమ్మ కబుర్లు చెప్తావు అంతేగా? చెప్పు. ఏయ్, ఇలా రావే. అత్తయ్య, అసలు తనను ఎందుకు కొట్టారు మీరు? నేను కాబట్టి కొట్టి వదిలేశాను. నా ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే దీన్ని గొయ్యి తీసి పాతి పెట్టేసేవాళ్ళు. అసలు తనంత తప్పు ఏం చేసింది? నా ప్రాజెక్ట్ కోసం, ప్రెజెంటేషన్ కోసం అసలు తను నాతో పాటు యాక్ట్ చేసింది అంతే. యాక్టింగా? ఈ ఫోటోలో అలా కనబడడం లేదే. అది జీవించేసినట్టు, నువ్వు ఇదే నిజం అన్నట్టు ఎలా స్టిల్ ఇచ్చారో నువ్వు నీ కళ్ళతో చూడు.
భార్యగా నీకు తాళి కట్టి వదిలేసిన మొగుడికి ఎంత విలువిస్తావే, వాడెవడో కట్టిన దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావే. అలాంటిది ఎలా నా మేనల్లుడితో తన పక్కన కూర్చుని నాటకమైనా తాళి కట్టించుకున్నావు? అమ్మా, అదంతా నిజం కాదు. నిజం కాకపోయినా, డ్రామా అయినా, ప్రెజెంటేషన్ అయినా, ఆఫీస్ పనైనా ఏదైనా సరే నేను మా బావకి దూరంగా ఉండమని చెప్పానా? మరి ఎలా నువ్వు మా బావ పక్కన కూర్చుంటావు? సహస్ర, మేమే పరిస్థితుల్లో అలా కూర్చోవాల్సి వచ్చిందో నీకు తెలుసు కదా. ఏ అత్తయ్య, మీరు కూడా అక్కడే ఉన్నారు కదా, మీరైనా చెప్పండి. విహారీ, నీకు మా అక్క ఇంటెన్షన్ అర్థం కావట్లేదు. అంతమంది మన ఆఫీస్లో ఉండగా ఒక చిన్న ఎంప్లాయీతో పాటు సీఈఓ వెళ్ళి ప్రెజెంటేషన్ చేయడం ఏంటి? ఇంకెవ్వరూ దొరకలేదా నీకు అని అంటుంది. అవును విహారీ, నువ్వు తప్పించి దాని పక్కన కూర్చునే వాళ్ళు ఇంకెవరూ లేరా? అత్తయ్య, ఈ ప్రొడక్ట్ గురించి, మేము క్రియేట్ చేసిన బ్రాండ్ గురించి మా ఇద్దరికి తప్పించి మా ఆఫీస్ స్టాఫ్లో ఎవరికీ తెలీదు అత్తయ్య. మేము కాన్సెప్ట్ ఇచ్చిన మోడల్స్ చివరి క్షణంలో రాలేదమ్మా. వాళ్ళ ఫోన్స్ కూడా పనిచేయలేదు. అందుకే కాన్సెప్ట్ బాగా తెలిసిన మేము ప్రెజెంటేషన్ ఇస్తే వచ్చిన ఇన్వెస్టర్స్కి అది అర్థం అవుతుందని మేమిద్దరం కలిసి ఆ ప్రోడక్ట్ని ప్రజెంట్ చేశాం. లేకపోతే ఈ డీల్ అక్కడే ఆగిపోయేది, మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేది కాదు. ఏ అత్తయ్య, నేను చెప్పింది కరెక్టో కాదో కనీసం అదైనా చెప్పండి. అక్క, విహారీ చెప్పింది నిజమే. అక్కడ కరెక్ట్గా మనం ప్రెజెంట్ చేయకపోతే ఇన్వెస్టర్లు వెళ్ళిపోతారు, డీల్ క్యాన్సిల్ అవుతుంది. అత్తయ్య, ఆవేశపడే ముందు వివరం తెలుసుకుంటే నీ కోపానికైనా విలువ ఉంటుంది. అంతేకాని అసలు ఏమీ తెలియకుండా మీరు అలా నోరు జారితే ఎలా అత్తయ్య? నువ్వు నాకు సూక్తులు చెప్పకు విహారీ. ఇక నీ పక్కన కాదు, నీ దరిదాపుల్లో కూడా ఆ లక్ష్మి రాకూడదు. వస్తే నేను నా కూతురు సహించం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.